ఫస్ట్ ఈ వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే నిన్న టీమిండియాకి మరియు సౌత్ ఆఫ్రికాకి మధ్య జరిగినటువంటి 4వ టీ20 మ్యాచ్ చూడలేదో వాళ్ళైతే ఫస్ట్ జియో సినిమాలోకి వెళ్ళి ఆ మ్యాచ్ కి సంబంధించినటువంటి హైలైట్స్ అయితే చూసేయండి. ఎందుకంటే ఇలాంటి మ్యాచ్లు అమావాస్యకో పుణ్యానికో ఒక మ్యాచ్ వస్తుంటాయి. అలాంటి మ్యాచ్లు అస్సలు మిస్ అవ్వకూడదు. సో అందుకని మీరైతే ముందు ఆ మ్యాచ్ కి సంబంధించినటువంటి హైలైట్స్ అయితే చూసేయండి. ఇక మనం కంటెంట్ లోకి వెళ్తే, నిన్న సౌత్ ఆఫ్రికాతో టీమిండియాకి జరిగినటువంటి 4వ టీ20 మ్యాచ్ అయితే నా భూతో నా భవిష్యత్ అంతే. అదిరిపోయే మ్యాచ్. ఆ మ్యాచ్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. మరీ ముఖ్యంగా సంజు శాంసన్, తిలక్ వర్మ వీళ్ళిద్దరు బ్యాటింగ్ చూస్తే గూస్ బంప్స్ అంతే. నేను లైవ్ లో చూస్తుంటే నాకు అనిపించింది అలా. మీకు కూడా అలాగే అనిపిస్తే ఈ వీడియోనైతే లైక్ చేయండి. ఆ రేంజ్ లో అయితే బ్యాటింగ్ చేశారు వీళ్ళిద్దరు. అబ్బబ్బా, తిలక్ వర్మ బ్యాటింగ్ చూస్తుంటే ఇంకా మతిపోయిందయ్యా. అదేం బ్యాటింగ్ అయ్యా స్వామి, 10 సిక్స్లు 9 ఫోర్లు, ఓన్లీ బౌండరీస్ తోటే 96 పరుగులు కొట్టాడు. అలానే సంజు శాంసన్ కూడా తానేమన్నా తక్కువ తిన్నాడా, 9 సిక్స్లు 6 ఫోర్లు అంటే 78 పరుగులు బౌండరీస్ తోటే వచ్చాయి. వీళ్ళిద్దరూ కలిపి 19 సిక్స్లు 15 ఫోర్లు, మొత్తంగా 174 పరుగులు బౌండరీస్ తోటే కొట్టేశారు. నిన్నటి మ్యాచ్ లో వీళ్ళిద్దరి దెబ్బ సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ కి ఒక పీడకల లాంటిదే. నాకు తెలిసి వాళ్ళు నిద్రపోయి కూడా ఉండరు రాత్రంతా. వాళ్ళకి కలలో వీళ్ళిద్దరు బ్యాటింగ్ కనిపించి ఉంటుంది. అసలు ఒక్కొక్కరిని ఏ రేంజ్ లో ఉతికి పారేశారంటే, మొత్తం 7 బౌలింగ్ చేస్తే ఏ ఒక్క బౌలర్ కూడా 10కి తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేయలేదు. ఒక్క మార్కో జాన్సన్ ఒక్కడే 10.50 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. రిమైనింగ్ బౌలర్స్ అంతా కూడా మినిమం 14 పైన వాళ్ళ బౌలింగ్ ఎకానమీ అయితే ఉంది. పాపం క్రిస్టియన్ స్టబ్స్ ఒకే ఒక ఓవర్ వేశాడు. ఆ ఒక్క ఓవర్ ని కూడా వదలకుండా వీళ్ళైతే చించేశారు 21 పరుగులు కొట్టి. ఈ మ్యాచ్ లో ఒకే ఒక బౌలర్ లూతో సిమాలే ఒక్క వికెట్ తీసుకుంటే, ఈ బౌలర్ ని కూడా వదలకుండా దంచి కొట్టి మరి అర్ధశతకం పూర్తి చేసేలా చేశారు. 4 ఓవర్లు వేస్తే మొత్తం 58 పరుగులు కొట్టించుకున్నాడు. ఏ బౌలర్ ని కూడా వదలలేదబ్బా. అందరు బౌలర్ని చిత్తక బాధేశారు. టీమిండియాకి సౌత్ ఆఫ్రికాకి మధ్య ఆల్రెడీ 3 మ్యాచ్లు అయిపోయాయి. అందులో 2 మ్యాచ్ల్లో టీమిండియానే గెలిచింది, ఒక్క మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా అయితే గెలిచింది. ఈ మ్యాచ్ వచ్చేసరికి సిరీస్ డిసైడర్ మ్యాచ్. ఇది జోహెన్స్బర్గ్ వేదికగా వండర్ స్టేడియం లో జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా వచ్చేసరికి టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే ఎంచుకుంది. లాస్ట్ మ్యాచ్ లో ఎవరైతే ఆడారో 3వ టీ20 మ్యాచ్ లో ఆల్మోస్ట్ 2 టీంల్లో కూడా అదే ప్లేయింగ్ 11 తో అయితే బరిలోకి దిగారు. ఈ సిరీస్ మొత్తానికి రెగ్యులర్ ఓపెనర్స్ అయినటువంటి సంజు శాంసన్ మరియు అలానే అభిషేక్ శర్మ టీమిండియాకి అయితే ఓపెనింగ్ చేశారు. ఫస్ట్ ఓవర్ లోనే మార్కో జాన్సన్ వేసినటువంటి 4వ బంతికి రియన్ రికల్టన్ అభిషేక్ శర్మ క్యాచ్ వదిలేశాడు. అక్కడ స్టార్ట్ అయింది. వీళ్ళు అక్కడ క్యాచ్ డ్రాప్ చేస్తే మన వాళ్ళు అక్కడి నుంచి వీళ్ళని దంచి కొట్టడం మొదలు పెట్టారు. సంజు శాంసన్ గెరాల్ కోయిజే బౌలింగ్ లో 6 కొట్టి స్టార్ట్ చేశాడండి. ఈ సిక్సర్ల మోతకి మొదలు ఇంకా అక్కడి నుంచి మ్యాచ్ ఎండ్ అయ్యే వరకు ఏ ఒక్క ఓవర్ లో కూడా బౌండరీ కొట్టకుండా వదిలిన దాఖలాలే లేదు. యాండిలే సిమెలానే వేసినటువంటి 5వ ఓవర్ ని అభిషేక్ శర్మ కొట్టాడయా, అది మామూలు కొట్టుడు కాదు. ఆ ఓవర్ లో ఓన్లీ బౌండరీలతోటి 22 పరుగులు కొట్టాడు. 3 సిక్స్లు 1 ఫోర్. దాంతో పాటు ఆ ఓవర్ లో 2 వైడ్లు వేయటంతో మొత్తంగా 24 పరుగులైతే సమర్పించుకున్నాడు. ఇక 6వ ఓవర్ వేసినటువంటి లూతో సింపాలా బౌలింగ్ లో అభిషేక్ శర్మ 36 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ వచ్చేసరికి ఈ మ్యాచ్ లో మొత్తం 18 బంతులు ఆడి 4 సిక్స్లు మరియు 2 ఫోర్ల సహాయంతో 200 స్ట్రైక్ రేట్ తోటి 36 పరుగులు అయితే చేశాడు. ఎప్పుడైతే అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడో అప్పుడు క్రీజ్ లోకి వచ్చాడు తిలక్ వర్మ. ఇక అక్కడి నుంచి మొదలైంది అసలైన రచ్చ. అప్పటి వరకు కనీసం ఓవర్ లో ఒక డాట్ అయినా చూసాం. ఆ తర్వాత నుంచి ఓవర్ లో డాట్లు వేయటం కాదు కదా, ఒక్క బౌండరీనైనా కొట్టకుండా ఆపడం చేత కాలేదు సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ కి. ఆ రేంజ్ లో బాధేశారు తిలక్ వర్మ మరియు సంజు శాంసన్. ఎందుకురా నాయన అభిషేక్ శర్మను అవుట్ చేసాం అని ఇలా కొట్టాడు మరీ ముఖ్యంగా తిలక్ వర్మ. అయితే సంజు శాంసన్ అయినా పాపం సింగిల్స్ లేదంటే అప్పుడప్పుడు బౌండరీలు కొడతా ఉండేవాడు. కానీ తిలక్ వర్మ మాత్రం అలా కాదు, కొడితే సిక్సర్లే స్వామి, లేదంటే బౌండరీలు. సింగిల్స్ డబుల్స్ అనే వాటికి అసలు ఛాన్సే ఇవ్వలేదు. ఆల్మోస్ట్ ఏదో రేర్ కేసులో 1-2 తప్ప మిగతా అన్ని సార్లు కూడా బాల్ ని బౌండరీని అయితే దాటించేశాడు. కేశవ్ మహారాజ్ వేసినటువంటి 9వ ఓవర్ లో తిలక్ వర్మ 2 సిక్స్లు కొడితే సంజు శాంసన్ 1 ఫోర్ కొట్టి ఆ ఓవర్ లో మొత్తంగా 18 పరుగులు అయితే రాబట్టారు. ఇక నెక్స్ట్ ఓవర్ మ్యాచ్ మొత్తానికి హైలైట్ క్రిస్టియన్ స్టబ్స్. పాపం ఏదో 1 ఓవర్ వేద్దామని వచ్చాడు. వచ్చి రాగానే సంజు శాంసన్ వరుస పెట్టి 2 బాల్ని కూడా 2 సిక్స్లు కొట్టాడు. ఆ తర్వాత సింగిల్ తీసి తిలక్ వర్మకి ఇస్తే తిలక్ వర్మ ఊరుకోకుండా వరుస పెట్టి 2 ఫోర్లు బాధేశాడు. దాంతో
ఆ ఓవర్ లో మొత్తంగా 21 పరుగులు అయితే వచ్చాయి. ఇక అక్కడి నుండి ప్రతి ఓవర్ లో కూడా బౌండరీలు సిక్సర్లతోటి మినిమం 14 పరుగులు కొడుతూనే వచ్చారు. దాంతో టీమిండియా 50 పరుగుల మార్కును అందుకోవడానికి కేవలం 4.1 ఓవర్ మాత్రమే పడితే 100 పరుగుల మార్కును అందుకోవడానికి 8.3 ఓవర్లు మాత్రమే పట్టింది. ఇక 150 పరుగుల మార్కును అందుకోవడానికి 11.4 ఓవర్లు పడితే 200 పరుగుల మార్కును అందుకోవడానికి కేవలం 14.2 బాల్ మాత్రమే పట్టింది టీమిండియాకి. ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ మరియు తిలక్ వర్మ ఇద్దరు కలిసి 210 పరుగుల పార్ట్నర్షిప్ నైతే బిల్డ్ చేశారు. ఇదే ఇప్పటి వరకు కూడా T20 ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఏ వికెట్ కైనా టీమిండియా తరపున అత్యధిక భాగస్వామ్యం. అదే విధంగా ఏ టీం కైనా రెండో వికెట్ కి అత్యధిక భాగస్వామ్యం కూడా వీళ్ళిద్దరిదే. ఓవరాల్ గా టీమిండియా 20 ఓవర్లు ముగిసేసరికి 283 పరుగుల భారీ స్కోర్ అయితే సౌత్ ఆఫ్రికా ముందు ఉంచింది. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి. ఈ మ్యాచ్ లో టీమిండియా తరపున సంజు శాంసన్ మొత్తం 56 బంతులు ఆడితే 9 సిక్స్లు మరియు 6 ఫోర్ల సహాయంతో 109 పరుగులు చేశాడు. ఇక తిలక్ వర్మ వచ్చేసరికి 47 బంతుల్లో 120 పరుగులు చేశాడు. 10 సిక్స్లు మరియు 9 ఫోర్ల సహాయంతో 255 స్ట్రైక్ రేట్ తోటైతే ఈ రోజు బ్యాటింగ్ చేశాడు తిలక్ వర్మ. ఈ సిరీస్ మొత్తంలో తిలక్ వర్మ వచ్చేసరికి మొత్తం 4 ఇన్నింగ్స్ ఆడి 280 పరుగులు చేశాడు. యావరేజ్ చూసుకుంటే 70 ఉంది. అదే విధంగా స్ట్రైక్ రేట్ 170+ అయితే ఉంది. ఈ సిరీస్ మొత్తంలోనే హైయెస్ట్ రన్ గెటర్ గా అలానే 120 పరుగులతోటి అత్యధిక వ్యక్తిగత స్కోర్ కలిగినటువంటి ప్లేయర్ గా కూడా తిలక్ వర్మనే ఉన్నాడు. ఇక సంజు శాంసన్ వచ్చేసరికి 4 ఇన్నింగ్స్ లో కలిపి 216 పరుగులు చేసి ఈ సిరీస్ లోనే అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సెకండ్ ప్లేస్ లో అయితే ఉన్నాడు. అదే విధంగా 109 పరుగులు చేసి ఈ సిరీస్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కలిగినటువంటి ప్లేయర్ల జాబితాలో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో వచ్చేసరికి టీమిండియా తరపున ముగ్గురు బ్యాట్స్మెన్స్ అభిషేక్ శర్మ, సంజు శాంసన్ అలానే తిలక్ వర్మ ఈ ముగ్గురు కలిసి మొత్తం 23 సిక్స్లు అదే విధంగా 17 ఫోర్లు కొట్టడం అయితే జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇవే హైయెస్ట్ సిక్సెస్ అన్నమాట 2 ఫుల్ మెంబర్ టీమ్స్ మధ్య జరిగినటువంటి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లో. ఇప్పటి వరకు కూడా T20 ఇంటర్నేషనల్ క్రికెట్ లో హైయెస్ట్ టోటల్స్ 2 టీంల మధ్య జరిగినటువంటి మ్యాచ్ లో హైయెస్ట్ టోటల్ ఏదంటే ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య హైదరాబాద్ లో జరిగినటువంటి మ్యాచ్ లో టీమిండియా 297 పరుగులు చేసింది. అదే ఇప్పటి వరకు T20 ఇంటర్నేషనల్ క్రికెట్ లో హైయెస్ట్ రన్స్. ఆ తర్వాత ఇదే సెకండ్ ప్లేస్ లో ఉందన్నమాట. ఈ రోజు సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్ లో టీమిండియా 283 పరుగులు అయితే కొట్టింది. ఇంతటి భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా టీం స్టార్టింగ్ లోనే చేతులు ఎత్తేసింది మన బౌలర్ల దాటి. మరీ ముఖ్యంగా హర్షదీప్ సింగ్ మరియు హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా పవర్ ప్లే లో చెలరేగిపోయి మరి బౌలింగ్ చేశారు. హర్షదీప్ సింగ్ వచ్చేసరికి ఈ మ్యాచ్ లో మొత్తం 3 ఓవర్లు వేస్తే కేవలం 20 పరుగులు మాత్రం ఇచ్చి 3 వికెట్లు అయితే తీసుకున్నాడు 6.70 ఎకానమీ తోటి. హార్దిక్ పాండ్యా వచ్చేసరికి 3 ఓవర్లు వేస్తే ఒక మేడిన్ ఓవర్ తోటి కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ అయితే సాధించాడు 2.70 ఎకానమీ తోటి. అదే విధంగా రిమైనింగ్ బౌలర్స్ కూడా మంచి సహకారం అయితే అందించారు. అక్షర్ పటేల్ మరియు వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరు కూడా 2 వికెట్లు అయితే తీసుకున్నారు. అక్షర్ పటేల్ వచ్చేసరికి 2 ఓవర్లు వేసి 6 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు అయితే సాధించాడు. ఇక వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లు వేస్తే 42 పరుగులు ఇచ్చి 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. వీళ్ళిద్దరికి తోడు రమన్దీప్ సింగ్ మరియు రవి బిష్ణోయ్ చెరో వికెట్ అయితే సాధించారు. రవి బిష్ణోయ్ 3 ఓవర్లు వేస్తే 28 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోగా రమన్దీప్ సింగ్ 3.2 ఓవర్లు వేసి 42 పరుగులు ఇచ్చి 1 వికెట్ అయితే సాధించాడు. సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్స్ లో క్రిస్టియన్ స్టబ్స్ 29 బంతుల్లో 2 సిక్స్లు మరియు 3 ఫోర్ల సహాయంతో 43 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికన్ టీం తరపున ఈ మ్యాచ్ లో అత్యధిక స్కోర్ చేసినటువంటి ప్లేయర్ అయితే ఉన్నాడు. ఇక ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ 27 బంతులు ఆడి 3 సిక్స్లు మరియు 2 ఫోర్ల సహాయంతో 36 పరుగులు చేస్తే ఆఖర్లో మార్కో యాన్సన్ 12 బంతులు 29 పరుగులు చేశాడు 3 సిక్స్లు మరియు 2 ఫోర్లతోటి. దీంతో సౌత్ ఆఫ్రికా టీం వచ్చేసరికి 18.2 ఓవర్లలో మొత్తం 10 వికెట్లు కోల్పోయి కేవలం 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా ఈ మ్యాచ్ లో వచ్చేసరికి 135 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ని అయితే 3-1తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్స్ అందరూ కూడా పూర్తిగా విఫలమయ్యారు. ఇంతటి భారీ లక్ష్యం ముందు ఉంచుకొని ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా సరైనటువంటి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయారు. టాప్ ఆర్డర్ అంతా కూడా ఈ సిరీస్ మొత్తంలో మన బౌలర్స్ దాటికి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. ఏ ఒక్కరు కూడా తమ స్థాయికి తగ్గటువంటి బ్యాటింగ్ అయితే చేయలేదు. మరీ ముఖ్యంగా ఆడెన్ మ్యాక్రమ్ కెప్టెన్ అయ్యి పూర్తిగా విఫలమయ్యాడు. ఎంతో నమ్మకం పెట్టుకున్నటువంటి హెన్రిక్ క్లాసెన్ గాని అదే విధంగా డేవిడ్ మిల్లర్ వీళ్ళిద్దరూ కూడా ఈ సిరీస్ మొత్తంలో వాళ్ళ స్థాయికి తగ్గటువంటి బ్యాటింగ్ అయితే చేయలేకపోయారని చెప్పాలి. సౌత్ ఆఫ్రికన్ టీం యొక్క ఓపెనర్స్ అయితే ఈ సిరీస్ మొత్తం కూడా పూర్తిగా విఫలమయ్యారని చెప్పాలి. రియాన్ రికిల్టన్ గానీ అదే విధంగా రైజా హెండ్రిక్స్ గానీ. ఈ సిరీస్ మొత్తంలో సౌత్ ఆఫ్రికా టీం నుంచి మెచ్చుకోవాల్సినటువంటి ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారంటే ఒకటి వచ్చేసి బ్యాట్స్మెన్ క్రిస్టియన్ స్టబ్స్ అయితే
ఆ తర్వాత ఆల్రౌండర్ మార్కో జాన్సన్ అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను అద్భుతంగా రానిచ్చాడు మార్కో జాన్సన్ ఈ సిరీస్ మొత్తంలో. ఇక ఆ తర్వాత కేశవ్ మహారాజ్ బౌలింగ్ లో ఈ సిరీస్ లో కేశవ్ మహారాజ్ పర్వాలేదనిపించాడు. సో ఈ మ్యాచ్ లో వచ్చేసరికి టీమిండియా 135 పరుగుల తేడాతో అయితే విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికాకి ఇది వచ్చేసరికి T20 ఇంటర్నేషనల్ క్రికెట్ లో బిగ్గెస్ట్ డిఫీట్ అయితే థర్డ్ బిగ్గెస్ట్ విన్. ఈ మ్యాచ్ లో సూపర్ ఫాస్ట్ సెంచరీ తలరించినటువంటి తిలక్ వర్మకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ఈ సిరీస్ మొత్తంలో కూడా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తో రానిచ్చినటువంటి తిలక్ వర్మకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది.